ఇండియా ఆస్ట్రేలియా మూడో వన్డేలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక సింగిల్ రన్ ఫస్ట్ రన్ కొట్టిన తర్వాత చెయ్యి ఇట్లా అంటున్నారు అని నవ్వుతూ స్మైల్ ఇచ్చి ఒక రన్ను కొట్టిన తర్వాత. ఎందుకని ఫస్ట్ 2 వన్డేలు డకౌట్ అయిన తర్వాత మీరెప్పుడు బ్యాగులు సర్దేసుకుంటారా బాబు అని సోషల్ మీడియాలో రిటైర్ అవ్వండి, మీ టైం అయిపోయింది, మీరు లండన్కు బ్యాగులు సర్దేసుకోండి అని చెప్పి అబ్బో అసలు వరుస పెట్టి ప్రవాహం సోషల్ మీడియాలో. అండ్ ఆ మూడో వన్డేలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అది అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఈరోజు కొన్ని పత్రికలు, తెలుగు అయినా కొన్ని ఇంగ్లీష్ పత్రికలను పెట్టిన హెడ్డింగ్లు ఇప్పటికైతే పాస్ అట. వీళ్ళు పెట్టిన హెడ్డింగ్లు ఇప్పటికైతే పాస్, ఇంకా నెక్స్ట్ వన్డేలు ఎట్లా ఆడతారో తెలియదు అని. అండ్ ఈ మూడో వన్డేలో ఆడకముందు అండ్ ఫస్ట్ వన్డేలో విఫలమైన తర్వాత, ఇంకా రెండో వన్డేలో కోహ్లీ విఫలమైన తర్వాత ఎప్పుడు లండన్కి బ్యాగ్ సర్దేసుకోండి, పోండి 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 పోండి. ఇదంతా మనం కనుక గమనించిన తర్వాత ఒక క్రికెట్కి సంబంధించి అని కాకుండా, స్పెసిఫిక్గా ఒక స్పోర్ట్స్కి సంబంధించి అని కాకుండా అసలు మనిషి స్వభావమే ఇట్లా ఉంటుందేమో. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళను ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా 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 అని ఆశిస్తూనే ఉండే స్వభావం మనుషులది. లేకపోతే ఏంటి, క్రికెట్కు వాళ్ళు చేసిన సేవ ఎంత, వాళ్ళు కల్పించిన ఇన్స్పిరేషన్ ఎంత, వాళ్ళు నెలకొల్పిన రికార్డు ఏంటి. ఇప్పటి ఈ క్రికెట్కి కాదు, ఒక రకంగా మొత్తం క్రికెట్కే వాళ్ళు ఒక లెజెండ్స్. అలా ఒక క్రికెట్లో ఒక లెజెండ్స్ లాంటి వాళ్ళు. ఎంత అంకితభావంతో వాళ్ళు క్రికెట్ ఆడారు, ఎంత క్రమశిక్షణ. ఇంకా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే ఇంత క్రికెట్, ఎన్ని రికార్డులు, ఎంత ఆట, ఇంత ఆడిన వాళ్ళను అరే వాళ్ళు ఎవరిని అడిగి టెస్టుల్లో రిటైర్డ్ ఇచ్చారు, ఎవరిని అడిగి వన్డేల T20లలో రిటైర్డ్ ఇచ్చారు. వాళ్ళు ప్రకటించారు కదా, వన్డేలో ఒకటి ఆడుతూ ఉన్నారు. ఒక మ్యాచ్, ప్రతి మ్యాచ్ అందరూ ఆడలేరు కదా అని చెప్పి కూడా జనాలు ఆగలే. 1-2 వన్డేలలో విఫలమైనారు లేదో, సర్దే మీరు భారం అయిపోయారు, మీరు ఎంతకాలం పట్టుకొని ఎలా ఆడతారు, ఎంత దారుణం. ఈరోజు పత్రికలు మూడో వన్డే అంత బాగా ఆడిన తర్వాత కూడా పత్రికలు ఇప్పటికైతే పాస్ అంటే ఇక నుంచి ప్రతి వన్డే పొరపాటు నేను ఒక ఫీల్డింగ్ మిస్ అయితే వీళ్ళ పని అయిపోయింది, లేదు అయిపోయింది, తీసి పక్కన పెట్టేయాలి. ఇంకేమైనా పొరపాటున ఒక మ్యాచ్ సరిగ్గా ఆడకపోతే అయిపోయి వీళ్ళ పని అయిపోయింది, తీసి పక్కన పెట్టేది. ప్రతి మ్యాచ్కు బాలుకు వాళ్ళు వేసే ప్రతి అడుగుకు వాళ్ళకి అంతగానం పరీక్ష పెట్టాల్సిన అవసరం ఉందా చూడండి. అది వాళ్ళని అగౌరవపరిచినట్లు కాదా, వాళ్ళను అగౌరవపరిచినట్లు కాదా. ఇంతకాలం క్రికెట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంత తీసుకొని ఎంత ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇప్పుడు ఆడే క్రికెటర్లకు, రాబోయే క్రికెటర్లకు. వాళ్ళు ఈరోజు కాకుండా రేపని రిటైర్ అవుతారేమో. వాళ్ళు కొత్తగా నెలకొల్పాల్సిన రికార్డులు లేవు, కొత్తగా బ్యాటు పట్టి కొట్టాల్సిన స్కోర్లు ఏం లేవు. ఒక రకంగా విరాట్ కోహ్లీ పేరు మీద అన్ని రికార్డులు ఆయన మీద పేరులో ఉన్నాయి, ఏదో 2-3 తప్పితే కొత్తగా ఆయన ఏమీ నెలకొల్పాల్సింది, ఆయన చూపించుకోవాల్సింది ఏం లేదు. వాళ్ళ వల్ల క్రికెట్కే గౌరవం, వాళ్ళ వల్ల క్రికెట్కే వన్య. ఈవెన్ భారత క్రికెట్ కూడా వాళ్ళ వల్ల వన్యనే. అయినా కూడా ఎక్కడే కూడా వల్ల కనీసం గౌరవించాలనేది కూడా కనిపించకుండా ఏం విమర్శలు చేస్తారా. పత్రికలు అయితే ఇప్పటికైతే పాస్ అంట. అంటే ప్రతి మ్యాచ్ వీళ్ళు వాళ్ళకు పరీక్ష పెడుతున్నారు. వాళ్ళకి తెలియదా ఎప్పుడు రిటైర్ అవ్వాలి, వాళ్ళకి ఎంతవరకు ఏమంటారు సహకరిస్తుంది బాడీ అయినా మనసు అయినా అని తెలియదా మాత్రం. అంత ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే మనిషి స్వభావమే అంత. నువ్వు మామూలుగా జనరల్గా మనం ఒక క్రికెట్ అని కాకుండా రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినా కూడా నీవే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నానికి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎదుటి వాళ్ళకి ఏమైనా సాయం చేసినన్నాళ్ళు ఓకే, తర్వాత నేను సాయం చేయలేని పరిస్థితుల్లో సాయం చేయలేదన్నా అనుకో, ఇంకా పాత నువ్వు చేసిందంతా మర్చిపోతారు, పైగా తిట్టడం మొదలెడతారు. ఇక్కడ వీళ్ళంతా క్రికెట్కి వీళ్ళు ఎంత చేశారు, ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు అన్నది ఎవరికి అప్పుడే మర్చిపోయినరు, అప్పుడే తిట్టడం మొదలెట్టేసిండ్రు. ఇప్పటికైతే పాసు, నెక్స్ట్ వన్డే ఎట్లా ఆడతారు, నెక్స్ట్ వన్ ఎట్లా ఆడతారు, భూతార్థం పెట్టుకొని ప్రతిదీ వెతుకుతూ ఉంటారా. మిగిలిన అందరూ ఆయన ఎవరు ఆడుతూ ఉన్నారు, ఒక మ్యాచ్ ఆడతారు, రకరకాలు ఉంటాయి.
వాళ్ళు ఏమన్నా కనుక ఫాస్ట్గా ఉరకట్లేదా, ఫాస్ట్గా ఫీలింగ్ చేయట్లేదా, ఫాస్ట్ క్యాచులు పట్టట్లేదా, పోనీ వాళ్ళకి తెలియదా? ఇన్ని వన్డేలాడి వేల రన్నులు చేసిన వాళ్ళకి తెలియదా? వాళ్ళ వాళ్ళ అంకిత భావాన్ని, క్రికెట్‌కి వాళ్ళు చేసినటువంటి సర్వీస్‌ని తక్కువ చేయకూడదు కదా ఎవరైనా. కానీ మనిషి స్వభావం చూడండి ఎట్లుంటది. సరే ఇటువంటి క్షణికావేశంలో, ఇటువంటి క్షణికమైన మనస్తత్వం ఉన్నోళ్ళు విమర్శలు చేసినంత మాత్రానో, లేకుంటే ఇటువంటి వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన వాళ్ళ గౌరవం తగ్గదు, వాళ్ళ వన్నె తగ్గదు, వాళ్ళ రికార్డులు పోవు, వాళ్ళు కలిగించే ఇన్స్పిరేషన్ ఎక్కడికి పోదు, అది వేరే విషయం. అని మనిషి స్వభావాన్ని చూడండి. కొన్ని జన్మలు అంతే అనుకోవాలేమో మనం నిజంగానే. మనుషుల కనీసం మినిమం కృతజ్ఞత కూడా లేకుండా పోతుంది. మీరు క్రికెట్ విషయంలో తీసుకో, మన లైఫ్లో అయినా తీసుకోండి. అసలు మనిషి మీద కనీసం కృతజ్ఞత కూడా లేకుండా పోతుంది. ఎంతసేపు ఉన్నా ఏమంటారు, ఎదుటి వాళ్ళ దగ్గర ఆశించడమే సరిపోతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ నుంచి ప్రతి మ్యాచ్ సెంచరీలు ఆశించడం కావచ్చు, ఇంకేమైనా కనుక స్నేహితుల దగ్గర నుంచి అని, ఇంకేదన్నా తెలిసిన వాళ్ళ దగ్గర అని ఇంకేదైనా ఆశించదు. ప్రతిదిగా నీకు ఈ కాంటెక్స్లో వెళ్ళిపోతూ ఉంది. నిజంగా అనిపించింది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అంతగానో రోజు చేసి ఎప్పుడు బ్యాగులు సర్దేస్తారో, ఎప్పుడు రిటైర్ అవుతారు అని చెప్పి మ్యాచ్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి ఆ విధంగా ట్విట్టర్లో అయితే ట్రెండింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా అనిపించింది, అరే ఎంత దారుణంలో బాబు జీవితం. ఏదైనా కనుక నువ్వు మంచి పొజిషన్, మంచిగా ఫామ్, జీవితమే నీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఒక మంచి ఊపులో ఉన్నంత వరకే. ఊపు తగ్గిందనుకో, 3 నాళ్ళ ముచ్చటే లేలే అమ్మ, యాడికివే ఆ మెరుపులన్నీ, ఇంకేముందిలే. మన భాషలో చెప్పాలి అంటే బాగా ఉన్నప్పుడైతే మా స్నేహితుడు, మా బంధువు, మా కథ రాసుకుంటున్నాడు. ఏమన్నా కష్టాలు బాగా లేరనుకో, మద్దతు ఇవ్వడం ఉండదు. అరే పాపం ఏదో కాసింత సహకారం అందిద్దాం, అట్లాంటివి ఏమి ఉండవు. మళ్ళీ ఇట్లనే వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు పొడుచుకు తిన్నట్లు ఇక్కడగానే పొడుచుకు తింటారు. ఫోన్లు చేసినా స్పందించరు, మెసేజ్లు చేసినా స్పందించరు. పైగా సాయం తీసుకున్న వాళ్ళే సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మీరు వీళ్ళొచ్చు. ఇప్పుడు క్రికెట్ మారుమూల కూడా అందరికీ తెలుసు కాబట్టి, క్రికెట్ భాష అయితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి, మీరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళ చుట్టూ జరుగుతున్నటువంటి నెగటివ్ చర్చ, వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రెజరు, పత్రికలు మీడియా వాళ్ళు పెట్టే హెడ్డింగులు, ట్విట్టర్లలో పెట్టే పోస్టులు, ఇంకా ఏదైనా ఒక మ్యాచ్ వేలైతే అయిపోయి వీళ్ళ పని అయిపోయిందని, ఇదంతా చూడండి మనిషి స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇన్ని రోజులు వాళ్ళు చేసిందంతా ఎక్కడికి పోయింది? 1-2 వన్డేలు ఆగలేకపోయారు వాళ్ళ మీద ప్రెజర్ చేయకుండా. 3వ వన్డే బాగా ఆడితే ఇప్పటికైతే ఓకే పాస్ అయ్యారు. మళ్ళీ అది వన్డేకి టెస్టులు పెట్టుకుంటూ పోవడం ఎంతవరకు ధర్మం? వాళ్ళు రిటైర్ అయిపోతారు. చివరిలో వాళ్ళని కనీసం రెస్పెక్ట్ చేయాలి కదా, వాళ్ళని గౌరవించాలి కదా, కనీసం ధర్మం కదా. క్రికెట్ ప్రేమికులకు కనీస ధర్మం కాదు. ఏంటో జనాలు అర్థమే కాదు.